ముందుగా అతిథుల పరిచయం శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్, శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక సంక్షేమం, ఇక సంక్షోభమే. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో భారీ కోతలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అస్త్రం. కొత్త నిబంధనలతో తొలి దశలోనే ఏకంగా 94% కుటుంబాలకు అనర్హత. చంద్రబాబు సర్కార్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాల్లో విస్మయం. రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1.7 కోట్లు. వీటిలో ప్రభుత్వం తేల్చిన పేద కుటుంబాలు 10.2 లక్షలు. క్షేత్రస్థాయిలో వడపోసి ఈ సంఖ్యను మరింత తగ్గించనున్న సర్కార్. సో దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది గోపి గారు, ఈ ఫ్యామిలీ కార్డ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి నిజంగానే అంటే ఇప్పటికి ఇంకా మొదలుపెట్టినట్లేరు, కానీ బట్టి వచ్చిన వార్త నేను అంతకుముందు ప్రజాహిత్యలో కూడా ఎక్కడ చూశాను. ఈ ఫ్యామిలీ కార్డు రావడం ద్వారా అసలు రాష్ట్రంలో పేదలు లేరని తేల్చుతారా? 10 లక్షల మందే ఉన్నారు, ఇంకా ఈ సంక్షేమ స్కీములకు అర్హులైన వాళ్ళు తగ్గిపోయారని చెబుతారా? ఎట్లా? అంతకుముందేమో మీరు ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000 ఇట్లా ఆడబిడ్డ నిధి ఇస్తాము, 5గురు ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే ఆంక్షలు లేవని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీ కార్డు పేరుతోటి స్కీములకు కోత పెడితే జనం ఒప్పుకుంటారా? గోపి గారు సార్, ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఫ్యామిలీ కార్డు పేరుతోటి మొత్తంగా ఎన్యూమరేషన్ చేయబోతున్నారు. చేసి అందులో ఏంటంటే అధికార పార్టీ కూటమికి మద్దతుదారు కుటుంబాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేయబోతున్నారు. కూటమి గ్రామాల్లో ఉండే నాయకులకి కూటమి మద్దతుదారుల కుటుంబాలు ఏవో వాళ్ళకి పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళ వరకు ఫ్యామిలీ కార్డు వస్తుంది. మిగిలిన వాళ్ళకి చాలా మందికి ఫ్యామిలీ కార్డు రాదు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తామంటున్నారు కదా, ఈ ఇల్లు కట్టించిన తర్వాత సొంత ఇల్లు నీకుంది కదా, నీకు ఈ పథకం వర్తించదు. నీకు సొంత ఇల్లు ఉంది, నీ ఇంట్లో 2 వీలర్ ఉంది, నీకు ఈ పథకం వర్తించదు. మీ ఇంట్లో అందరికి ఉన్న 4గురికి సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీకు ఈ పథకం వర్తించదు అనేటువంటి నిబంధనలు ఏవో ఇవన్నీ ఏవో పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే అసలు వీళ్ళు కూటమి ప్రభుత్వ మద్దతుదారులు ఎవరు, కూటమి ప్రభుత్వ వ్యతిరేకులు ఎవరు అనేది తెలుసుకోవడం కోసం ఈ ఎన్యూమరేషన్ మొదలు పెట్టబోతున్నారు ఫ్యామిలీ కార్డుల పేరుతోటి. అంతే తప్ప ఇదేదో దీని తర్వాత ఎక్కువ పథకాలు లేకపోతే ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని నేనైతే భావించడం లేదు. వీళ్ళ ఉద్దేశమే అది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఆయన పేద ప్రజల వ్యతిరేకి. పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వాల్సిన పని లేదు, ప్రభుత్వాలు స్కూళ్ళు నడపాల్సిన పని లేదు, ప్రభుత్వాలు మంచినీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, ప్రభుత్వాలు రోడ్లు వేయాల్సిన పని లేదు అనుకుంటే చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నారు, అది అందులో అనుమానం లేదు. రైట్. రాజీవ్ గారు చెప్పండి, ఏంటి సంక్షేమం ఇక సంక్షోభమే అంటూ ఇవాళ బ్యానర్గా వచ్చింది సాక్షిలో. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో భారీ కోతలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అస్త్రం అంట. అందరికీ ఇస్తారు ఫ్యామిలీ కార్డు, అయితే దాంట్లో ఉన్న అంశాల ఆధారంగా స్కీములన్నీ పోతాయా? స్కీములు మీరు అనర్హులు, మీరు అర్హులు, అది ఒక యాంగిలు. రెండో యాంగిల్ గోపి గారు చెప్పినట్లు వీరు మనకు ఓటేస్తారా, ఓటేరా, వీటి ఆధారంగా కూడా కొంత కోత పెట్టే అవకాశం ఉందనేది ఆయన చెబుతున్న మాట. మీరేమంటారు సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అనుభవాన్ని రంగరించి మేధోమదనం చేసి ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఆ పథకం పేరే ప్రభుత్వ పథకాల కోత, ప్రజలకు వాత. ఇది వాళ్ళు తీసుకురాబోయేటటువంటి పథకం. అందులో భాగంగానే మేధోమదనం జరుగుతూ కొన్ని కండిషన్స్ అంటే క్రైటీరియా ఫర్ ద ఎలిజిబిలిటీ అన్నదాన్ని తీసుకొస్తున్నారని ఈరోజు ప్రముఖంగా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇందులో చూస్తే సార్ నేనైతే ఆశ్చర్యపోయాను. ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ చదివి రూల్స్ ఎలా ఉన్నాయంటే, పేదవాడికి మున్సిపాలిటీలో ల్యాండ్ ఉంటే కట్టు, గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే కట్టు, 50 రూపాయల కన్నా కరెంట్ ఎక్కువ వాడితే కట్టు, సొంతంగా బండి ఉంటే కట్టు, లేదా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివితే కట్టు, ఒక ఉద్యోగి ఈపీఎఫ్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగికి ఈపీఎఫ్ పొందుపరిస్తే దానికి కట్టు, లేదనుకుంటే ప్రభుత్వ పథకాలు 48,000 రూపాయల కన్నా ఎక్కువ లబ్ధి వాళ్ళకి చేకూరితే పథకాలు కట్టు, ఇంకా లేదంటే ఎన్టీఆర్ ఏదైతే వాళ్ళు భరోసా అని చెప్పి పెన్షన్ చెప్తున్నారో, లేదా ఆటో డ్రైవర్లకు కానీ ఏదైనా ఒక ప్రభుత్వ పథకం వచ్చినా మిగతావన్నీ కట్టు. ఇలాగేంటంటే ఇవన్నీ అంటే మొత్తం 15 అంశాలు ఉన్నాయి. అందులో ఈ 9 ఏంటంటే అప్పుడు జగన్ గారు నవరత్నాలు అని తెచ్చారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు నవరంధ్రాల లాగా రంధ్రాలు పెట్టి ప్రజల జీవితాన్ని నాశనం చేయాలి, ప్రజలను ఇబ్బందులు పాలు చేయాలని
పేదల మీద కక్ష చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకో తెలీదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే పేదల పట్ల కక్ష, పెత్తందారులకు రక్ష అన్న పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటది. ఏంటి రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అడుగుతున్నా. సార్, పేదవాడు సరిగ్గా 4 వేళ్లు కూడా నోట్లోకి వెళ్తే కూడా కడుపు నిండలేనటువంటి పరిస్థితుల్లో పేదవాడికి ఇచ్చే ప్రభుత్వ పథకాల మీద, సంక్షేమం మీద ఇన్ని రకాలైనటువంటి కండిషన్లు పెడుతున్నారే. 50 యూనిట్లు కరెంటు వాడితే పథకం కట్టంటున్నారే. మరి కోట్లు వేల కోట్లు ఆర్జిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి మీరు ఎలా భూములు దారాదత్తం చేస్తున్నారు? వేల కోట్ల భూములు లేదు అనుకుంటే వర్షా లాంటి ఊరు పేరు లేని ఉల్ఫా కంపెనీలకు కూడా మీరు వేల కోట్ల భూములు మీరు ఎలా దారాదత్తం చేస్తున్నారు? అంటే కార్పొరేట్ వాడికి పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు కడుపు చల్లగా ఉంటది, పేదవాడు గుప్పుడు మెతుకులు సంక్షేమ పథకం ద్వారా గుప్పుడు మెతుకులు పేదవాడు తింటే చంద్రబాబు నాయుడు గారి కడుపు మండిపోతాదా అని చెప్పి నేను మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరుతో ఈ రకమైనటువంటి నిబంధనల్ని ప్రతిపాదిస్తా ఉన్నారో మంత్రుల కమిటీ కానీ మరొకటి కానీ, దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. పేదవాళ్ళకు అన్యాయం చేయొద్దు, పేదవాళ్ళ ఉసురు పోసుకోవద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఆలోచనే పేదల పట్ల చిన్నచూపు. పేదలంటే అతనికి ఎందుకో చిరాకు, పేదలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో మరంత అసహ్యం నాకు తెలియదు. ఆయనకి పేదల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా ఉంటే ఆయన తాలూకు ఇమేజ్ ఏదో డ్యామేజ్ అయిపోద్దని, లేదా ఆయన పరిపాలన పట్ల నెగిటివ్ భావన వస్తుందనో మరేమో తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో 1.7 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 10 లక్షల మంది మాత్రమే పేదలు అని చెప్పి చూపించే ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. అంటే 94% మందిని దాదాపు అన్ని కట్ చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ రకంగా ప్రజల ఉసురు పోసుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు పార్టీ చూడలేదు, ప్రాంతం చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అన్నిటికీ అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ద్వారా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చాడు. సుమారు 2,70,000 కోట్ల పైన పేదలందరికీ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెట్టారు పథకాల ద్వారా, అది కూడా ట్రాన్స్పరెంట్ గా. కానీ ఈ రోజు ఇచ్చే ప్రతి పథకంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి వాటాలు లంచాల రూపంలో ఇవ్వనదే ఎవరికి పథకాలు రావు. వచ్చిన వాళ్ళ పథకాలు లేదు అనుకుంటే రాజకీయ పార్టీలు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు, వీళ్ళు మరో పార్టీ సానుభూతి పనులు, లేదా వీళ్ళ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఫిల్టరేషన్ చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకుని ఒకవైపు కూడా ఈ రకమైనటువంటి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరుతో ప్రజలని నమ్మక ద్రోహం చేస్తుంది. ప్రజలకి, పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరు చెప్పి కొత్త రకమైనటువంటి వెన్నుపోటు పొడుస్తున్నాడు, ప్రజల్ని దగా చేస్తున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు చెప్పండి, కొత్తగా ఏదో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరుగుతుందా లేదా కోత పడుతుందా సంక్షేమ స్కీములకి? అప్పట్లోనేమో ఆంక్షలే పెట్టడం, ఎంతమంది ఉంటే అంతమంది స్కీములు అన్నారు, డబ్బులు అన్నారు. ఇప్పుడేమో రకరకాల ఆంక్షలు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తామని. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ప్రయోగం మీద మీరేమంటారు? ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కాదు సార్, అది ఫ్యామిలీ డిస్ట్రక్షన్ కార్డు. అది ఓహో, అదేంటి? ఏం సార్ అది? పేదవాడికి వచ్చే బెనిఫిట్ ని ఎలాగ కట్ చేయాలని ఎప్పటి నుంచి ఆలోచన చంద్రబాబు గారిది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఒక సలహా ఏంటంటే, ఇప్పుడు బాకీ కార్డు అని చాలా దే హావ్ గివెన్ సో మెనీ ప్రామిసెస్, ఒక్క ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు. కాబట్టి ఎవ్రీ 6 months ఒకసారి ఎంత బాకీ ఉన్నారు వీళ్ళు, వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల ద్వారా అని బాకీ కార్డు ఒకటి రిలీజ్ చేస్తే ఎవ్రీ 6 months కి ప్రజలకు తెలుస్తుంది సార్, పూర్తిగా అవగాహన ఉంటుంది. రాజీవ్ గారు బాకీ కార్డులు అంటే విడుదల చేయాలంటే అడుగుతున్నారే. మంచి ఆలోచన సార్, ప్రజలకు గుర్తు చేయమని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మంచి ఆలోచన. ఎందుకంటే యువతకు నిరుద్యోగ భృతి వచ్చిన 100 రోజుల తర్వాత ఉద్యోగాలు ఇచ్చేస్తాం, 100 రోజులు దాటితే యువత అందరికి నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్నో రోజులు దాటిపోయింది. ఇప్పుడు ప్రతి యువకుడికి కూడా వేలల్లో లక్షల్లో ఈ ప్రభుత్వం బాకీ పడింది. అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉంటాం, అంటే యువతగా యువకులకు సంబంధించినటువంటి అంశంగా. కానీ ఇప్పుడు ఆయన చెప్పింది ఖచ్చితంగా మంచి ఆలోచనే. ఆ రకంగా బాకీ కార్డులు తీసుకొస్తే కూడా మంచిది. అంటే ప్రజలకు గుర్తు వస్తుంది ఏం జరుగుతుంది, వెన్నుపోటు ఎలా పొడుస్తున్నారు, మోసం ఎలా చేస్తున్నారు. ఎన్నికలకు ముందేమో వాడమల్లన్న, ఎన్నికలు అయిపోయిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టు ఎన్నికలకు ముందు ప్రజలు ఓటర్ల తాలూకా కాళ్ళు పట్టుకుని ఎన్నికలు అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టే విధంగా ఈ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యలకు ఏదైతే దిగుతా ఉందో, ఖచ్చితంగా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఆయన చెప్పినటువంటి ఆలోచన
కాస్త బాగానే ఉందని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ఏ స్కీమ్ దీని మీద కింద- మేము కూడా ఆలోచిస్తాం ఏ స్కీమ్ కింద మా పార్టీ పెద్దలకు చెప్పి. ఏ స్కీమ్ కింద ఎంత బాకీ పడ్డారు ప్రతిరోజు ప్రతి నెల ప్రతి లేకపోతే 6 ఆరు నెలలకు నెలలకు ఒకసారి ఒకసారి ఆయన మాట్లాడండి. సలహా ఇచ్చారు, 6 నెలలకు ఒకసారి ఇమ్మని అడిగారు. ఆ. మరి మీ మీ పార్టీ నేతలు మా ఎట్లా పార్టీ పెద్దలకి ఆలోచిస్తారు? ఆయన చెప్పినటువంటి అంశాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం సార్. దాని మీద పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. రైట్. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఏ పార్టీ కార్యకర్తలు ఏది ఈ పార్టీకే వాళ్ళకి సర్వే ద్వారా అందిందండి. వచ్చేసిందా? తెలుసండి, ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారి పనితనం ఎట్టుంది, బాగా మంచిగా ఉంటే ఒకటి వస్తుంది లేదంటే 2 వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో ఒక ఇది తీసుకొచ్చారండి. ఆ. ఫోన్తో లింక్ అయ్యి ఉండదండి ప్రతి వాళ్ళకి, కుటుంబంతో ఫోన్ అంటే పలానా వాళ్ళు ఫోన్ చేశారని కూడా తెలుస్తుందా మరి? వాళ్ళు కంప్యూటర్ ఫోన్ వస్తుందండి. కరెక్టే, పలానా వాళ్ళు రిప్లై ఇచ్చారని కూడా తెలుస్తుందా అంటున్నా. ఉంటుందండి. ఓహో, కంప్యూటర్ రికార్డ్ అయిపోతుంది. నేడు టీడీపీ కార్యకర్త 2 వచ్చారు నచ్చలేదు అని అంటే వైసీపీ కార్యకర్త. నేను నా పరిధిలో వైసీపీ వాళ్ళకి కానీ మా బంధువులకు కానీ మొత్తానికి చెప్పానండి, అటు జోలికి బాగా అక్కడ నిలూరుకుందని. ఏమన్నారు? నేను యాంటీగా మీరు వట్టగాక మనం ఎవరో తెలిసిపోతుంది, రేపు ముందు పథకాలు రద్దు అవుతాయి అని చెప్పి నా పరిధిలో వాళ్ళందరూ చెప్పారండి. భలే ఐడియా వచ్చింది మీకైతే. ఎందుకు వచ్చింది కూడా గవర్నమెంట్ తోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ రెడ్ బుక్, వాళ్ళ అరాచకాలు, వాళ్ళ పక్షపాతం ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇచ్చిన ఐడియా మంచిదే నిజంగానే. ఓటేసుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఓటేసుకోవచ్చు. మా గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందా, బ్రహ్మాండంగా ఉంది, కొట్టు అయిపోయాయి. వాళ్ళు ఆయన చెప్పుకుంటారు. చంద్రబాబు గారు కలెక్టర్ల మీటింగ్లో అక్కడ చూసారా 100కి 110% మంది మనకి మద్దతుగా ఉన్నారు, లేదా ఆనందంగా ఉన్నారని చెప్తారు, లేదా 90% అని చెప్తారు. సో అది మీ ఇచ్చిన ఐడియా బాగానే ఉంది మిత్రమా. ఈ ఫ్యామిలీ కార్డు మీద మీ అభిప్రాయం ఏంటి పూర్ణచంద్ర గారు? ఫ్యామిలీ కార్డు ద్వారా అది ప్రజలకి లాభమా నష్టమా? ఆయన ఇచ్చిన హామీలను ఎగవేయటం కోసం ప్రయత్నమా? సార్, ఫ్యామిలీ కార్డు అనేది జగన్ గారి టైంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వాళ్ళకి ఇచ్చారండి. ఇప్పుడు ఏంటంటే నాయకులు పెట్టారండి, ప్రతి ఊరికి నాయకులు పెట్టారు. వాళ్ళ దగ్గర సంప్రదించి నేనేమండి ఈసారి మీ పార్టీకి వేస్తానంటేనే ఇచ్చేటట్టుగా చేసుకొస్తాను. అంటే దాని ఆధారంగా ఈ స్కీములు కట్ చేస్తారని అంటున్నారు కదా, మీ ఇంత ఆదాయం ఉంది లేకపోతే ఇంత ఉంది. అప్పుడు జగన్ గారి టైంలో అట్లాంటిది ఏం లేదు కదా, అర్హులైన వాళ్ళందరికీ అందరికి వర్తించమండి, పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చారు. అందరికి వర్తించమండి అయ్యి. ఓకే, ఇప్పుడు అది వాళ్ళకే వచ్చేస్తాయి. ఈ ఫ్యామిలీ కార్డు అనేది ప్రమాదకరమైనది మీ అభిప్రాయం? చాలా ప్రమాదకరం అండి అది. మరి ఎట్లా వెళ్తుందో ఏంటో తెలియదు. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం. నిజానికి కరెంటు కోత, అనధికారికంగా కోతకి ఈ సిబ్బంది కొరతకి ఏమిటి సంబంధం? రాజు, మీరు ఒప్పుకుంటారా? వీళ్ళు ఆ మధ్య కొద్ది రోజుల క్రితం సాక్షిలో ప్రముఖంగా వస్తే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, రిప్లై ఇచ్చినట్లేరు. కానీ బట్ ఇవాళ ఆంధ్రజ్యోతి కూడా ఇచ్చింది, దానికి సాకు వేరే చెబుతోంది. మీరేమంటారు? సార్ కేఎస్ఆర్ గారు, మీకు దారా గోపి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఖచ్చితంగా సార్, ఏదైతే ఇప్పుడు కరెంటు కోతలు అనేటువంటిది రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దాని మీద ఏ రకమైనటువంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇది గతంలో కూడా మీ డిబేట్ వేదికగానే మనం చర్చించడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఆంధ్రజ్యోతి వారు వార్త రాశారో నాకైతే అర్థం కావట్లా. సిబ్బంది కొరతకి కరెంటు కోతకి సంబంధం ఏ రకంగా ఉంటుందో మరి నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు కరెంటు మీద. కానీ వాస్తవంగా సిబ్బంది కొరత ఉండొచ్చు, కానీ దానికి సిబ్బంది ఎక్కువ మంది ఉంటే వాళ్ళేం కరెంట్ ఉత్పత్తి చేయరు కదా. కరెంటు ఉత్పత్తి అవుతుంది, కరెంట్ రకరకాలుగా ఉత్పత్తి అవుతుంది. సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది, హైడల్ పవర్ ఉత్పత్తి అవుతుంది, థర్మల్ పవర్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయింది గ్రిడ్ల ద్వారా, ఇదంతా మొత్తం జరుగుతూ ఉంటది. కానీ ఇక్కడ సిబ్బంది కొరత ఉంటే ఏదో ఒక రోజు ఎక్కడన్నా ప్రాబ్లమో ఇబ్బందో వచ్చినప్పుడు ఆ రిపేర్ కి సంబంధించి ఉంటే సిబ్బంది కొరత వల్ల కరెంటు కొంత ఆలస్యం రావడానికి. అది కాకుండా స్పెసిఫిక్ గా ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనధికారికంగా కోతలు ఉంటే దానికి ఖచ్చితంగా సిబ్బంది కొరత అంశం అనేటువంటిది సంబంధించింది కాదని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద అధికారికమైనటువంటి ప్రకటన రిలీజ్ చేయాలి. ఏ రకమైనటువంటి కరెంటు కోతలు లేకుండా, అంతరాయం లేకుండా క్వాలిటీ అయినటువంటి నిరంతరంగా పవర్ ని ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడుతున్నారట, మరి జనం ఆహ్వానిస్తున్నారా? గతంలో వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇప్పుడు ఎట్లా పెడుతుందని అడుగుతున్నారా? సార్, ఇది ఒక కొత్త దందాకి ప్రభుత్వం తెరలేపిందని చెప్పాలి. ఉదాహరణకి ప్రతి ఒక్క ఇళ్లలో కూడా, ఉదాహరణకి మాది విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ముందు మామూలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకమైనటువంటి స్మార్ట్ మీటర్లో, ప్రీపెయిడ్ మీటర్లో ఇటువంటిది ఏమీ లేకపోయినప్పటికీ కూడా అదిగో వచ్చేసారు, ఇదిగో తెచ్చేసారు, పెట్టారని చెప్పి అనేకమైనటువంటి బురద జల్లే కార్యక్రమం చేశారు.
కానీ ఇప్పుడు వాస్తవంగా జరుగుతుంది అంటే ముందో మీటర్లు ఉంటున్నాయి, వస్తున్నారు, స్మార్ట్ మీటర్లు పెడతాం, ఈ మీటర్లు తీసేయండి అంటున్నారు, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, మళ్ళీ మీటర్లు మారుస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఉదాహరణకి జీవీఎంసీ పెదవాల్టేరు లాంటి ప్రాంతంలో ఎప్పటికి ఒక్కో ఇంటి దగ్గర 2 సార్లు 3 సార్లు ఈ యొక్క విద్యుత్ సిబ్బంది మీటర్లు మార్చడం జరిగింది. ప్రజలకు అసలు అర్థం కావట్లేదు ఏంటి రకమైనటువంటి గందరగోళం అని. ఏ ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్లో స్మార్ట్ మీటర్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు రూపాయి వచ్చేది, ఇప్పుడు ఇంకో విషయం, మీరు కరెంటు కోతలే అంటున్నారు, కరెంటు ఛార్జీలు కూడా ఏదో రకంగా పెరిగిపోతున్నాయి. ఏముందంటే ఎండాకాలం సాగు చూపిస్తున్నారు, నిజంగా వాడితే కదా పెరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఇంట్లో ఒక ఫ్యాన్ లైట్ ఉన్నదానికి కూడా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. ఎందుకంటే దీని మీద చాలా రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ఈ స్మార్ట్ మీటర్లో ప్రీపెయిడ్ మీటర్లో అంగీకరించే పరిస్థితి అయితే లేదు సార్. రైట్. గోపి గారు మీరేమంటారు? ఈ ప్రీపెయిడ్ మీటర్లు మంచిదేనా కాదా, అసలు ఏమిటి దీంట్లో? మరి గతంలో ఇదే ప్రభుత్వం ఇదే పార్టీ వ్యతిరేకించింది కదా, అట్లాగే అనధికార కరెంటు కోతలని వాళ్లే రాస్తున్నారు. సార్ లోకేష్ గారు ఏదో సభలో చెప్పారు, రైతులకి ప్రజలకి కూడా మీటర్లు తీసుకొస్తే మీ ఇంటికి తీసుకొస్తే వాటిని పగలగొట్టండి, కేసులు అయితే మేము ఉంటాం వెనుకుంటాం, వాటిని అంగీకరించొద్దు అని చెప్పి చెప్పుకొచ్చారు. అది పూర్తిగా అవాస్తవం. సరే వాళ్ళు పగలగొట్టమన్నా కూడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెడతాననేది అబద్ధమైన విషయం. కానీ దాన్ని అట్లా ప్రచారం చేశారు. ఇప్పుడు వాస్తవానికి మీటర్లు తీసుకొచ్చేస్తున్నారు. చాలా ఇళ్లలో, చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ప్రీపెయిడ్ మీటర్లు పెడతామంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం మోపేవే. ఇవి అయితే ఏమవుద్దంటే లాభం ఎవరికంటే ఆ మంత్రులకి, అధికార పార్టీ నాయకులకి లాభం ఉంటుంది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వస్తుంటాయి కాబట్టి ఆ సొమ్ము చేసుకోవడం కోసం. రెండోది ప్రజల మీద అయితే భారం ఎక్కువ పడుతుందండి. ఈ మీటర్ల ధరతో పాటు సర్చార్జ్ చేయను, లేకపోతే ఆ ఛార్జ్ చేయను, ఈ ఛార్జ్ చేయను, ఏదో కాదుగా. చంద్రబాబు గారు ఏ ఊరు వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 30 పైసలు తగ్గించాం, 20 పైసలు తగ్గించామని చెప్తారు తప్ప ట్రూ అప్ ఛార్జీల పేరు మీద 1000 కోట్లు వేసామని చెప్పరు కదా. అది ఒక విశేషంగా ఉంటుంది. అది చెప్పట్లేదండి. పెంచిన దాంతో చెప్పట్లా, తగ్గించిన దాంతో చెప్తున్నారు. అంటే ఈ చేత్తో తగ్గించి ఆ చేత్తో పెంచుతున్నారు. అది ఇంకో వేరే పేరుతోటి పెంచుతాను, ట్రూ అప్ ఛార్జీలు, సర్చార్జీలు, లేకపోతే ఇంకోటో ఏదో పేరుతోటి భారం మోపేస్తున్నాడు. గతంలో 200, 300 వచ్చిన బిల్లు వచ్చినటువంటి ఇళ్లకి ఇప్పుడు 500, 600 వస్తుంది. అది వాస్తవం. ఖచ్చితంగా చాలా మంది ప్రజలు ఆ విషయాలు మనకు స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. బిల్లు పెరుగుతున్నాయి, బిల్లు పెరిగింది అనేది. కాబట్టి వీళ్ళు ప్రచారంలో ఎక్కువ ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన తర్వాత ఇంకెట్లా ఉంటుందో పరిస్థితి. ప్రీపెయిడ్ మీటర్లు వస్తే ముందే బిల్లు కట్టుకోవాలి, ముందే నెల అవ్వకముందే బిల్లు కట్టుకోవాలి. నెల అయిన తర్వాత మరి ఆ బిల్లు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది చూడాలి, చూస్తాం. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్లుగా అది కూడా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే అందరూ చేసుకోగలుగుతారా లేదా అనేది మరి ఆలోచించాలి ప్రభుత్వం. జగన్ చంద్రబాబులకు వేర్వేరు నిబంధనల రిషికొండ చర్చ పునరాగమనం. రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన భవనాలు చాలా పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పర్యావరణ విధ్వంసం అని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబు హయాంలోనే యూనిటీ మాల్ నిర్మాణం జరుగుతోంది. కొండ తొలిచి భవనాలు కడుతున్నారు. ఇప్పుడు ఎవరు పర్యావరణం మాట లేదు, విధ్వంసం ఊసే లేదు, ప్రకృతి నాశనం చేస్తున్నారన్న వాదన లేదు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఎలా ఉంటుందో, అధికారంలో ఉండగా ఎలా సాగుతుందో వైజాగ్లోని ఈ నిర్మాణాలు మనకు చాటుతాయని. అప్పట్లో టూరిజం భవనాలు ఉన్నటిని తీసి కొత్త బిల్డింగ్లు కడితేనే అంత పెద్ద గందరగోళం చేసి రిషికొండను బోడిగుండు చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా బోడిగుండులాగా మార్చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. గోపి గారు మీరేమంటారు? రిషికొండ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ హౌ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అనే దానికి చంద్రబాబు గారు ఎలా రాజకీయాలు చేస్తారన్న దానికి ఉదాహరణ అవుతుందా? చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి నేతలు. సార్ కొమ్మినేని గారు, ఇప్పుడు ఋషికొండ మీద ఆల్రెడీ టూరిజం భవనాలు ఉన్నాయి. అవి పాత పడిపోయినాయి. వాటి స్థానాల్లో కొత్త భవనాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించింది. అయితే ఆ భవనాలు ఎలా ఉన్నాయంటే జపాన్ టెక్నాలజీతో నిర్మించారు అని స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. అమరావతిలో ఈయన కట్టబోయేటువంటి అంతర్జాతీయ భవనాలు, ఇంటర్నేషనల్ స్థాయి భవనాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టారు. అక్కడ కడితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు కడితేనేమో అది దుబారా ఖర్చు, ప్యాలెస్లు కట్టుకున్నాడు.
అని మాట్లాడతారు. కట్టుకున్నాడు ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి సొంతానికి అవుతాయా? రావు కదా, ప్రభుత్వానికే కదా. నువ్వు అమరావతిలో ఏ స్థాయి భవనాలు కట్టాలనుకుంటున్నావో ఋషికొండలో ఆయన ఆల్రెడీ అదే భవనాలు కట్టేశారు. ఇక రెండో విషయం, ఆయన కొండలు ఏమి బోడిగుండు చేయలేదు. పర్యావరణ పరిరక్షణ సంబంధించి ప్రమాదకరమైన అంశాలు ఏమీ అక్కడ జరగలేదు. పర్యావరణం అలాగే బాగానే ఉంది. ఉన్న భవనాలు తీసి కొత్త భవనాలు కట్టారు. కానీ ఇప్పుడు యూనిటీ మాల్ పేరుతోటి మొత్తం కొండను బోడిగుండు చేస్తున్నావు కదా. ఇప్పుడు ఇది కదా పర్యావరణాన్ని దుర్వినియోగం చేయడం లేకపోతే నష్టపరచడం అనేది. ఈ మాట్లాడరు. అంటే మనం చేస్తే సంసారం పక్కన వాళ్ళు చేస్తే సామెతలు వద్దులేండి, అట్లాంటి సామెతలు వద్దులేండి. కాదండి, ఆయన అలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చాలదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది చూపించారు. అది దాన్ని ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు దాన్ని వాడుకలోకి తీసుకురాకుండా నిరుపయోగంగా పడేశావు. అదే స్థాయి భవనాలు అమరావతిలో కడటం గొప్ప అని చెప్పుకుంటున్నావు. ఆ భవనాలు అమరావతిలో ఋషికొండల మీద కడితే అది తప్పు, దుబారా అని చెప్తున్నాడు. ఈ 2 నాలుకల ధోరణి, ఆయన 2 కాళ్ళ సిద్ధాంతం 2 నాలుకల ధోరణి ఇది పద్ధతి కాదు. ఆయన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్, మీరు ప్రజలు ఏం చెప్తారో చూడాలి. మీ ఊళ్ళోనే కదా ఇది జరుగుతూ ఉందంతా. ఇది విధ్వంసం జరుగుతుందా లేక ఏదైనా పనికొచ్చే పని చేస్తున్నారా? మరి మీదైతే విధ్వంసం అన్నారు, ఇప్పుడైతే వికాసం అంటారా వాళ్ళు? అంటే సార్ ఇప్పుడు ఒకటి సార్, విశాఖ వాసిగా అంతకు ముందు ఆ ఋషికొండ మీద భవనాలు ఉన్నప్పుడు, రెస్టారెంట్లు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు, అదేమి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కొండ మీద కొత్తగా కొండను తొలిచేసో కొండను తవ్వేసో భవనాలు కట్టలేదు. ఉన్న వాటిని పడగొట్టి రెనోవేషన్ చేస్తూ దాని వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ అక్కడ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అతిథులు, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, లేదంటే ప్రధానమంత్రి గారైనా, ఇంకా ఇతర ఏ పారిశ్రామిక దిగ్గజాలు విశాఖపట్నం వచ్చినా సరే ఉండడానికి, విశాఖపట్నం కదా ఆంధ్రప్రదేశ్ వచ్చినా సరే ఉండడానికి ఎక్కడా సరైనటువంటి వస్తువులు లేక ప్రైవేట్ భవనాలు, ఏదైతే ప్రైవేట్ హోటల్స్ ఉంటాయో, నోవోటల్ లాంటి వాటికి కూడా 100 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానా, ప్రజల సొమ్ము వృధా అవుతుందని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మంచి భవనం కడితే ఇది ఆంధ్రప్రదేశ్ కి వైట్ హౌస్ లాంటి భవనం నిర్మించాలనేటువంటి తలపెట్టి ఆయన రాష్ట్రానికి మంచి చేస్తే, తలమానికమైనటువంటి ఒక నిర్మాణం చేస్తే దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి వీళ్ళంతా పరిగెట్టుకుని ఒక రక్త పింజరుల మాదిరి తయారయ్యి అనేకమైనటువంటి కేసులు పెట్టి అనేకమైనటువంటి కోర్టులో పిలిచేసి ఎన్విరాన్మెంట్, పర్యావరణం విధ్వంసం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, ఋషికొండకి ఇంకేముంది బోడిగుండు కొట్టేశారు అని చెప్పి అనేక వార్తలు, కథనాలు రాయించి, కుంకాలు రాయించి పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు వచ్చి నానా యాగి చేశారు. కానీ ఆ రోజు మేము చెప్పాం, ఇది పర్యావరణ విధ్వంసం కాదు, ఇది ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి నిర్మాణం అని. కానీ ఈ రోజు అదే ఋషికొండ వేదికగా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో తెలుసా సార్? ఋషికొండకి ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజు భూములు 54 ఎకరాలు, ఇక్కడ మహా అయితే ఒక 7 ఎకరాల్లోనో ఎంతో కడతా ఉన్నారు నాకు తెలిసి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది 7 బిల్డింగులు ఎంతో కట్టారు. కానీ దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి ఋషికొండ ఆ కొండకి ఎదురుగా ఉన్న గీతం కాలేజీలో 54 ఎకరాల భూమి 5,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం ఎంపీ ఉన్నటువంటి భరత్ గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కొడుకు తోడలుడు, లోకేష్ కి స్వయాన తోడలుడు, బాలకృష్ణ గారు కల్లుడు, ఆయన కబ్జా చేసినా కిమ్ కమ్ అనుకుంటా నోరు మూసుకూర్చున్నారు. సరే పక్కన పెడితే ఇప్పుడు ఆ కొండకు మరో పక్క ఉన్నటువంటి కొండ యూనిటీ మాల్ అని చెప్పి పెడతా ఉన్నారు. మరి ఈ రోజు కొండను తవ్వట్లేదా? ఈ రోజు బోడిగుండు జరగలేదా? ఈ రోజు పర్యావరణ విధ్వంసం అవ్వలేదా? ఈ రోజు ఎందుకు మీ నోర్లు మోగబోయే? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోర్లు వేసి పడిపోయిన వాళ్ళు, నోర్లు ఎక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, ఈ రోజు మీ నోర్లు ఎందుకు మోగబోయాయి? మీరందరూ కళ్ళున్న కబోదుల్లాగా ఎందుకున్నారు? చెవులున్న చెవిటోల్లా ఎందుకున్నారు? మాటలు వచ్చిన మోగోళ్ళ మాది మీరు ఎందుకున్నారు? అంటే మీ నోర్లు వేసేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడానికే తప్ప విశాఖపట్నంలో జరిగే విధ్వంసాల మీద మాట్లాడడానికి కుహానా మేధావులకి నోర్లు రావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత అన్యాయాలు, అక్రమాలు జరిగినా కళ్ళు, నోరు, చెవులు మూసుకుని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగినా సరే అయ్యయ్యో ఇంకేముంది, అంత అన్యాయం అయిపోతుందని చెప్పి గగ్గోలు చేసి ప్రజల్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లడమే లక్ష్యంగా ఈ యొక్క పచ్చ మీడియాకు సంబంధించి కానీ, పచ్చ పత్రికలు, లేదంటే తెలుగుదేశం పార్టీ ప్రచార ఆర్భాటాలు అవన్నీ కూడా మా మీద నోర్లేసి పడ్డాయి తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు రమ్మని అడుగుతున్నా ఆ రోజు వచ్చినటువంటి వ్యక్తుల్ని. పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు సరే ఆయన కొంచెం ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడ్డాక సాక్షి టీవీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా,
పర్యావరణ శాఖ మంత్రి మీరే కదా, యువర్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కదా. మరి విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఋషికొండ దగ్గర ఆ విధంగా పర్యావరణ విధ్వంసం అవుతుంటే సంబంధించిన శాఖ మంత్రిగా అక్కడికి వచ్చి మీరు పరిశీలించి వాటి మీద చర్యలు తీసుకునే సత్తా దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉందా? గతంలో మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు నోరేసి పడిపోయారు కదా, ఇప్పుడు మీరే సంబంధించిన శాఖ మంత్రి కదా, మరి మీ నోరు ఎందుకు లెగట్లేదు పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. మొన్న మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చూడలేదేమో, అటవీ శాఖ అధికారుల మీద చంద్రబాబు గారు ఫైర్ అవుతున్నారు. వాళ్ళు నిబంధనల పేరుతోటి ఆపుతున్నారంట ఆయా చోట్ల కొన్ని కార్యక్రమాలు మార్చారా అని. అదే జగన్ గారి టైంలో ఉంటే నిబంధనలు పట్టించుకోరా అని అప్పుడు విమర్శించేవారు. నేను అడదలుచుకుంది ఒకటే సార్, మీరు గమనించండి, గతులు ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యేలు గుండాల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించడు, లేదా పవన్ కళ్యాణ్ గారి శాఖకి 67 పాయింట్లతో లాస్ట్ ర్యాంక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చూస్తే దీని మీద ఎంత విధ్వంసం జరుగుతా ఉంది. ఒకటే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద నిర్మాణాలు చేసినప్పుడు పర్యావరణ విధ్వంసం అయితే ఇప్పుడు యూనిటీ మాల్ కూడా పర్యావరణ విధ్వంసమే. లేదు, ఇప్పుడు యూనిటీ మాల్ అనేటువంటి అభివృద్ధి కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూడా అభివృద్ధి కార్యక్రమమే. దాన్ని లెక్క బేరేజ్ వేసుకోమని నేను అడుగుతున్నా. ఆ రోజు మరి ఎందుకు బొరజల్లారు? ఆ రోజు తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు ముక్కు నేలకు రాసి మోకరిల్లి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలను కూడా ఈ యొక్క తేడాని, ఈ విష ప్రచారాన్ని గమనించి జాగ్రత్తగా ఉండమని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా చాలా సీరియస్గా స్పందించింది. కమిటీలు వేయటం ఇవన్నీ చాలా గందరగోళంగా సాగినాయి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఏపీలో బంగారం ఉత్పత్తి ప్రాజెక్టు, దేశంలో 50% బంగారం ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరగనుందట. గత 10 ఏళ్ళుగా ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక కంపెనీ అక్కడ కర్నూలు జిల్లాలో సర్వే చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. అయితే ఈయన చంద్రబాబు గారు మరి ఎవరు చెప్పారో ఆయనకి 50% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుందని చెప్పేస్తున్నారు. మరి అది నిజంగా జరిగితే సంతోషమే, కానీ బట్ మోడీ గారు చెప్పారు కదా బంగారం దిగుమతి ఎట్లా జరుగుతూ ఉంది ఏంటి అనే దాని మీద. గోపి గారు చెప్పండి, నిజంగా మోడీ గారు చెబుతున్న పొదుపు మంత్రం సరే ఆయన పాటిస్తున్నారా లేదా, తర్వాత పాటిస్తారా అనేది చంద్రబాబు గారి యొక్క దుబారా తంత్రం అనండి, లేదా నిజంగా ఆయన పొదుపు పాటిస్తున్నారా? అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా అనాలా, పొదుపు అనాలా? కేవలం వాహనాలు 4కి తగ్గించుకుంటే పొదుపు అయిపోయినట్లేనా? సార్ రఘునాథ్ గారు మీరు చెప్పినట్టు వాహనాలు 4 తగ్గించుకుంటే పొదుపు అయిపోతుందని అనే దానిలో వీళ్ళు వచ్చేసారు. అంటే మిగిలిన ఖర్చులు, ఈ విదేశీ ప్రయాణాలు, టూర్లు ఏంటి, ఎందుకు వేస్తున్నారు? ఎంతమంది మందుకులు విదేశీ ప్రయాణాలకు వెళ్తారు? ఆ ప్రయాణాల ఖర్చు అంతా దుబారా కాదా? వీళ్ళు ఎందుకు? తర్వాత ప్రతి వారాంతంలోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు, కనీసం 2-3 మరో మంత్రులు హైదరాబాద్ వెళ్ళిపోతారు. పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారు. పరిపాలించేది ఈ రాష్ట్రం, డబ్బులు ఈ రాష్ట్రాన్ని, వీళ్ళ జలసాలు పక్క రాష్ట్రంలో చేస్తారు. ఇది దుబారా కాదా? ప్రత్యేక విమానాల్లో విజయవాడ, అమరావతి నుంచి హైదరాబాద్కి ప్రతి వారం వెళ్ళిపోవడం, అక్కడ వారాంతంలో ఆదివారం నాడు అక్కడ పెన్షన్ ఇవ్వడానికి 4,000 ఇవ్వడానికి, అంటే 3,000 వరకు మొన్నటి దాకా వచ్చేది జగన్ గారి గవర్నమెంట్లో. 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నందుకు హెలికాప్టర్ వేసుకుని అక్కడ లక్షలు ఖర్చు పెడతారో, మరి ఎంత ఖర్చు పెడతారో, పెద్ద సభ పెట్టి పెద్ద కార్యక్రమం నడుపుతుంటారు. మరి దుబారా అంటారో కాదో? సరే, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఒక చోట ఉంది అంటే కనీసం ₹1,00,00,000 ఖర్చు అవుతుంది సార్. అధికారుల ఏర్పాట్లకి, రివ్యూ మీటింగ్లకి, వాటికి వీటికి ఫైనల్ గా ముఖ్యమంత్రి అక్కడ చేరుకొని సగటును చూస్తే రోజు చంద్రబాబు గారు ఎక్కడో చోటకి వెళ్తున్నట్టే కనపడతారు. 2 రోజులకు ఒకసారి వేసుకున్నా కూడా వెళ్తానే ఉంటారు. సో ఇవన్నీ దుబారా కాదా? ఇవన్నీ దుబారా. అలాగే మిత్రులు అన్నట్టుగానే అమరావతి కూడా పూర్తిగా దుబారా. అమరావతిలో నువ్వు ఎన్నంతస్తుల భవనం కడుతున్నావో అన్నంతస్తులు భూమిలోకి పునాది వేయాల్సిన అవసరం ఉంది. దాన్ని హైట్ లేపాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం వరదలు వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం. సో నీళ్లు తోడిపోసే నగరం ప్రపంచంలో లేదా భారతదేశంలో ఉన్న నగరాల్లో ఏదైనా ఒకటి, వర్షం వస్తే నీళ్లు తోడి బయటికి పోయాల్సిన నగరం ఏదైనా ఉందంటే అది అమరావతి అని చెప్పుకోవాలి. దాన్ని పెద్ద నగరం చేస్తానంటారు, దానికి జనాభా వచ్చేస్తారు, ప్రపంచ రాజధాని అవుద్ది అంటారు. ఎక్కడి నుంచి అవుద్ది? మంచి స్కూల్ లేదు అక్కడ, మంచి కాలేజీ లేదు, ఒక స్టార్ హోటల్ లేదు. ఇప్పుడు సాయంత్రం అవ్వాలంటే, సాయంత్రం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం అధికారులు ఒకవేళ అధికార భవనాలు కట్టేసి
అనుచరులందరినీ అక్కడ బలవంతంగా తరలించేస్తే వాళ్ళు సాయంత్రం అయిన తర్వాత ఏదైనా ఎంటర్టైన్మెంట్ కి వెళ్దాం అంటే ఏమీ లేదు అక్కడ. మళ్ళీ వాళ్ళు ఇటు విజయవాడ అటు గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అది ఎట్లా మహానగరం అవుతుంది ఎన్నేళ్ళకి? నాకు తెలిసి అది ఒక 75 ఏళ్లకి కూడా ఒక నగరం కాలేదు. అవి గ్రామాలుగానే ఉండిపోతాయి. పైగా లోతట్టు ప్రాంతం కాబట్టి వరదల ప్రభావం చాలా ఉంది కాబట్టి అది కాదు, వరద ప్రాంతం అని తెలిసి మరి వరద అక్కడ ఎంపీ చేయటం ఏంటి, ప్రపంచ బ్యాంక్ వాళ్ళు వచ్చి చూడటం ఏంటి, 8-9 వేల కోట్ల రూపాయలు రిజర్వాయర్లు కట్టడమే ఏంది, దానికి మళ్ళీ కలరింగ్ ఇకో టూరిజం అని అసలు అద్భుతంగా మారిపోద్దని కలరింగ్ ఇవ్వటం ఏంటి? ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఆడదేం పోయింది, డాలర్లో డబ్బులు ఇస్తారు, మనమేమో డాలర్ల లెక్కన కట్టాల్సి వస్తుంది. మరి ఇవన్నీ దుబారా కింద వస్తాయా రావా? 50 అంతస్తుల్లో బిల్డింగ్లు కడితే అక్కడ ఉండేది ఎంతమంది? 3,000 మంది కూడా లేరు. పైగా వాటికి అద్దె గవర్నమెంటే కట్టాలంట. ఇది తమాషాగా ఉంది. ఆ జీవో ఇవ్వటం ఏంటో విచిత్రంగా ఉంది. మరోవైపు ఏమో అమరావతి రైతులు బిక్కుబిక్కుమంట బాధపడుతున్నారు, గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఉండవల్లి పెనుమాక రైతులు. సార్, అమరావతి రాజధాని నగరంగా పనికిరాదు అని ప్రపంచ బ్యాంకు అధికారులే బృందమే వచ్చి చెప్పింది అని సాక్షాత్తు మంత్రి నారాయణ చెప్పాడు. అయినా సరే వీళ్ళు అక్కడే దాన్నే పెట్టుకున్నారు. అదే ప్రపంచ బ్యాంకు మళ్ళీ రుణం అడుగుతుంది కాబట్టి ఎట్లా రీపే చేస్తారు కాబట్టి వాళ్ళు రుణం ఇస్తున్నారు. ఇదంతా దుబారానే, భయంకరమైనటువంటి దుబారా, నీళ్లు ఎత్తి పోసుకునే దుబారా. ఆ దుబారా చేస్తున్నారు. అది ఎప్పటికి తయారవుద్దో ఎప్పటికి అవుద్దో 10 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. అప్పుడు దాకా ఎవరుంటారు ఎవరుంటారో నాకైతే తెలియదు. రైట్. రాజీవ్ చెప్పండి, మోడీ గారు చెప్పింది ఏంటి, చంద్రబాబు గారు చేస్తున్నది ఏంటి? అమరావతిది దుబారా కింద చూడాలా, అభివృద్ధి కింద చూడాలా, ఎట్లా చూడాలి? సార్, దుబారా అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. 99 పైసలకి ఇవ్వడం కూడా దుబారా కింద చూడాలా? లేకపోతే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, అన్ని స్టేషన్లు పెట్టేస్తానని అప్పుడప్పుడు ప్రచారం చేశారు, ఇంటికాంచే కూర్చో. అటువంటిప్పుడు ఇన్ని బిల్డింగ్లు ఎందుకు, 99 పైసలకి ఇవ్వటం ఎందుకు? ఇదే తమాషాగా ఉంది. అమరావతిలో అన్ని బిల్డింగ్లు కడితే అక్కడ ఉండే జనం ఎంత, మళ్ళీ వాళ్ళకి అద్దె గవర్నమెంటే అద్దెలు ఇవ్వాలట. చెప్తున్నాను కదా సార్, దుబారా అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఆయన తాగే మంచినీళ్ళ బాటిల్ ఖరీదు ఎంతో చెప్పండి ప్రభుత్వాన్ని. గతంలో హిమాలయన్ అనేటువంటి ఒక కంపెనీ అత్యధిక రేట్ ఉన్నటువంటి వాటర్ బాటిల్, ఆ వాటర్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తాగుతారు. మామూలు మినరల్ వాటర్ తాగడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసిన వాళ్ళు ఎవరికైనా గుర్తుంటది, ఆ బాటిల్ తీసేసి కిన్లే వాటర్ బాటిల్ లేదంటే ఏదో కాపర్ బాటిల్ మినరల్ వాటర్ వేసుకుని తెచ్చుకుని తాగుతారు. ఉదాహరణకు అంటే ఎంత దుబారా స్థాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ విశాఖపట్నంలో పెడితే, అది యోగాంధ్ర కానివచ్చు ఇంకో ప్రోగ్రామ్ కానివచ్చు, మొబైల్ టాయిలెట్స్ యూసేజ్ ఉంటది కదా. మొబైల్ టాయిలెట్ కు ఒక రోజు మొబైల్ టాయిలెట్ మామూలుగా మన ఇండియా మార్ట్లో ఎందుకు చూస్తే దాని ఖరీదు ఒక 15,000 18,000 ఉంటది. కానీ ప్రభుత్వం ఒక మొబైల్ టాయిలెట్ కి ఒక రోజుకి చెల్లించినది 16,000 నుంచి 19,000 వరకు ఉంది. అంటే తాగే నీళ్ళ దగ్గర నుంచి మరుగుదొడ్ల వరకు ప్రతిదీ దుబారానే. కోట్ల రూపాయలు విశాఖ జీవీఎంసీ నుంచి మొబైల్ టాయిలెట్ నిమిత్తం బిల్లులు రిలీజ్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఏంటంటే గులివెందుకనే సామెత ఉంటది, దాని కింద నలభై తెలుసుకో ఎల్చోటి నల్లగా ఉన్నామని అంటదట, విమర్శిస్తుందట. అలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే దుబారా. రెండోది, చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ ఖర్చు సుమారు 100 కోట్లు దాటింది ఈ ప్రభుత్వంలో. అప్పుడే ఈ 2 పూర్తి అవ్వకుండా 100 కోట్ల పైన. గతంలో ఇచ్చే హెలికాప్టర్ రేట్లు కూడా తన బెనామీలతో వేరే హెలికాప్టర్లు కొనిపించి ఆ సంస్థలకి గతంలో చెల్లించే అద్దె కన్నా ఎక్కువ రెట్టింపు అద్దె చెల్లిస్తూ ఆ రకమైనటువంటి దుబారా. ఈ రకంగా చూసుకుంటే ఆయన దుబారాకి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్. రెండవది, అమరావతి గురించి 2 విషయాలు చెప్తాను సార్. గతంలో మొన్న మధ్య పెట్రోల్ బంకులకు సంబంధించి సంక్షోభం వచ్చింది. పక్క రాష్ట్రాలు అన్ని బాగున్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల సంక్షోభం అనేటువంటిది వచ్చింది. వచ్చినప్పుడు సామాన్యులు 2 వీలర్ 4 వీలర్ కూడా గవర్నమెంట్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టింది, అవి ఫాలో అయ్యారు బంకుల డీలర్స్. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం టిన్నుల కొద్దీ ఈ తాలూకు అమరావతి నిర్మాణం కోసం ప్రజలకు డీజిల్ ఉన్నా లేకపోయినా పనులు, అమరావతి పనులు లేకపోతే డీజిల్ పట్టుకుపోతే కేంద్రం మొట్టికాయలు వేసి చేవాట్లు పెట్టి తిట్టారు తిట్టింది. మీకేమన్నా ఉంటే పెట్రోలియం కార్పొరేషన్కి వెళ్ళండి అని చెప్పి. అదొకటి. ఇంకో పక్క ఈ రోజు అవినీతి దుబారా అంటున్నారు కదా, అమరావతిని ఏం చేస్తారు? రెండవది, మోడీ గారు చెప్పారు మొన్న ఏమని, సుమారు 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు ప్రభుత్వం నిర్మించే అతిపెద్ద నిర్మాణాలపై నిషేధం పెట్టాలి, తద్వారా కంట్రోల్ అవుద్దని. ఆ రకంగా చూస్తూ ఇంకో 5 ఏళ్ల వరకు అమరావతిలో వీళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి ఏంటంటే అమరావతి పేరు చెప్పి దుబారా చేసి దాని ద్వారా అవినీతి సొమ్మును ఆర్జించడం లక్ష్యం తప్పితే
రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. రెండోది, లైమ్ లైట్ లో దేశవ్యాప్తంగా ఏది నడుస్తా ఉంటుందో టైం లైన్ ఫాలో అవుతాడు చంద్రబాబు నాయుడు గారు. ఏది నడిస్తే అది నాదే, ఏది నడిస్తే అది నాదే. గొప్ప విశేషమే. ఇది వాస్తవం. అందులో భాగంగానే ఇప్పుడు ఈయన పొదుపు మంత్రం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆచరించారు, కరోనాలో ప్రజలు రక్షించారు. ఈ రోజు రాష్ట్రం సంక్షోభంలో ఉన్నదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. రైట్. బైసర్తో ఏటా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చంద్రబాబు గారు ఇవ్వాలని చెప్తున్నారు. నిన్నేమో ఢిల్లీలో చంద్రబాబు గారు 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, 23 లక్షల కోట్లు పెట్టుబడి అన్నారు. ఇవాళ లోకేష్ గారు అనుకుంటా ఏకంగా 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. సో రోజుకి 1,00,000 చొప్పున పెంచేసుకుంటే వెళ్తే ఉద్యోగాలు వస్తాయా గోపి గారు? ఒక మాటలో చెప్పండి సార్. వీళ్ళు ఇస్తానన్న ఉద్యోగాలు ఇచ్చేది లేదు, ఆ నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు, ఏది లేదు. హామీల వరకు అవి మిగిలిపోయి ఇంకా పెట్టుబడులు ప్రారంభం కాలేదు సార్. రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేసినట్టు మనం జనం ఫీల్ కావాలి. పెట్టుబడులే ప్రారంభం కాలేదు, ప్రారంభం కాలేదు, ఉద్యోగాలు వచ్చేసినాయి, ఇచ్చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎల్లో మీడియా రాస్తుంది కదా, ఎల్లో మీడియా ఏమని పెడుతుంది? 23 లక్షల ఉద్యోగాలని పెడుతుంది. ఏమో వచ్చేసినాయి ఏమో అనుకున్నట్టు. లోపలికి వెళ్తే ఎక్కడో ఒక చోట ప్రతిపాదన అని వస్తే రావచ్చు అని, ఇట్లా వచ్చే అవకాశం ఉందని ఇట్లా రాస్తారు. సరే, చివరికి జనం వాళ్ళు ఎట్లా డీల్ చేస్తారో అది వేరే విషయం.